ఇది నేను నా ఫెలో విమెన్, యంగ్ ఓల్డ్ ఎవరైనా సరే, అండ్ ఆల్సో సమ్ బ్యూటిఫుల్ మెన్ హూ రిలేట్, హూ రెస్పెక్ట్ ఫెమినిటీ, వాళ్ళకు కూడా చెప్తున్నా. మీ చుట్టుపక్కల మీరు few people like me who are trying to take a stand on some things that are very unfair, comments చూసినప్పుడు ధైర్యంగా you have to object. సరేనా? ఇప్పుడు నేను ఐఎమ్ వాచింగ్ సర్టన్ మెసేజెస్. ఏంటండి, ఇప్పుడు ఒపీనియన్స్ ఉండొచ్చు, ఆయనకి నచ్చకపోతే ఆయన వేసుకోవద్దు, ఆమెకి నచ్చకపోతే ఆమె వేసుకోవద్దు, అంతే తప్ప మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇలాగే తినాలి, ఇట్స్ ఆల్ పర్సనల్, యూ కాంట్. ఇదంతా ఇప్పుడు నేను కానివ్వండి, దెర్ ఆర్ ఫ్యూ మోర్ యాక్టర్స్, బోత్ మెన్ అండ్ విమెన్, దెర్ ఆర్ ఫ్యూ మోర్ పర్సనాలిటీస్ హూ ఆర్ వాయిసింగ్ అవుట్ అసలు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఈ కమెంట్స్ మీద, ఇది జరిగింది ఏదైతే ఉందో దాని మీద. అందరూ కొంచెం breathe in and take some time and process ఏం జరిగితే ఎందుకు ఇలా అంటున్నారు, ఎక్కడ నిజంగా అది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, దిస్ ఇస్ అసలు. అండ్ ఎవరెవరైతే కమెంట్స్ పెడుతున్నారు చూస్తున్నారా, దీస్ ఆర్ బిగ్ రెడ్ ఫ్లాగ్స్, దీస్ ఆర్ బిగ్ ట్రిగర్స్, దీస్ ఆర్ వార్నింగ్స్ దట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళు తర్వాత దేనికైనా ఆగరు. మొక్కై వంగునది మానే వంగదు, ప్లీజ్ రిమెంబర్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఒపీనియన్స్ చెప్పచ్చు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎంటైటిల్డ్ టు గివ్ ఒపీనియన్స్, బట్ హౌ కెన్ యూ సపోర్ట్ సమ్వన్? మేబీ మీరు కూడా అంత ఆర్థడాక్స్ ఆర్ కన్జర్వేటివ్ ఉండొచ్చు, మీ కండిషనింగ్ అప్బ్రింగింగ్ అలా ఉండొచ్చు. You are still taking time to adjust to the changing times. I respect all of that, all your opinions, but using those words, samanlu, unbelievable that you're supporting. ekkadiki veltunnaru, meer ekkadiki veltunnaru. Please put your foot down, all you women, men, girls, boys. manandaram coexist cheyali, live and let live undali. You guys are confused. Please read what I posted twice, thrice, 4 times. Translate into any language you want, but understand. నా బాధ అంతా ఏంటంటే, నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్. వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు, వెళ్ళండి అని అంటున్నారు. అంటే ఎవరికో అయిందని కాదు, శివాజీ ఇలా మాట్లాడ్డే అని నా వైఫ్ని ఎవరన్నా అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా, అమ్మ నన్ను క్షమించండి, నా వల్ల ఈ 2 పదాలు దొరికినాయి అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు. పర్వాలేదండి, మేము పట్టడానికి ఉన్నాం, పడతాం. సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి, నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని? ఇంకొక పదం, ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడా అనే అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి. నేను అన్న ఉద్దేశం ఏంటంటే, స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే, ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే, ఆ పాప అబ్యూజ్కి గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు. అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల వీళ్ళ ప్రేమలో, వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది. అది దాని అర్థం. మీరందరూ పెద్దవాళ్ళమ్మా, ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు. మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు.
ఇది శివాజీయే ఎందుకు, ఇంకా ఇంతకుముందు చాలా జరిగినాయి కదా. వాళ్ళని అడగరే? నేను చెప్పింది ఏంటి? మనకెందుకమ్మా? సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వేళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి. ఆడపిల్లల రేపులు జరిగినా, లేదంటే తాగి పిల్లలు మాబు దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి, ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా? విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా, నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ. ఆ 2 పదాలు. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు. నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు. ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ, అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా. అమ్మా, అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురా అని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. ఇంత తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. మీరెవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను. ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి.